ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయమందు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాలను, అందులో ఉన్న ఆ పరమార్థాన్ని మనము ఈ సమయమందు ధ్యానం చేసుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు నొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఈ వచనం వెంబడి వచనం మనం వివరించుకుంటే చాలా సమయం పడుతుంది, కానీ ముఖ్యమైన మూల విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఒక ఊరికి వచ్చాడు ఆయన. ఆ ఊరి పేరు కపెర్నహూము. మన ఊరి పేరు ఏంటండి? మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ప్రభు ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊరి పేరు కపెర్నహూము. ఆ ఊరిలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఊరిలో ఎవరున్నారు? శతాధిపతి ఉన్నాడు. 100 మంది ఆయన కింద పనోళ్ళు ఉన్నారు. వినాలి, 100 మంది ఆయన కింద పనివారు ఉన్నారు. 100 మంది ఆయన కింద పనివారు ఉన్నారు. ఆయన శతాధిపతి. ఆ శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడున్నాడు. 100 మందిలో ఒక ఆయన ఈయనకి ప్రియమైన వాడంట. అధికారికి దాసుడు ఇష్టమైన వాడంట. ఆయన గురించి ఈ యజమానుడు, అయ్యో నా దాసుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు, నా దాసుడు చావసిద్ధమయ్యాడు, ఇంతకాలం నాకు నమ్మకమైన పనివానిగా బ్రతికాడు, ఆయనకి నేనేమీ చేయలేకపోతున్నాను, నా ప్రయత్నాలు నేను చేశాను, కానీ ఎక్కడ ఫలం కనబడలేదు అని అతని గురించి ఎంతో ఆలోచన కలిగిన మంచి యజమానుడు ఈ శతాధిపతి. అయితే చూడండి, శతాధిపతి యేసును గూర్చి విన్నాడంట. ఇదిగో ఈ ఊరికి
నజరేయుడైన యేసు వచ్చాడు. ఆ యేసు ఎందరినో చనిపోయినోన్ని లేపాడు, వ్యాధిగ్రస్తులనెల్లా స్వస్థపరిచాడు, బలహీనులను బలపరిచాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, గుడ్డి వాళ్ళకు కన్నులిచ్చాడు అని ఆయనను గురించి ఈయన చెవులో పడ్డది. ఆ యేసు మన ఊరికి వచ్చాడు. వినబడతాదా లేదండి? ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వినబడతాదా లేదా? సామాన్యులకి వినబడుతుంది, మరి అధికారికి వినబడదా? ఈయన శతాధిపతి, వినబడ్డది. చూడండి అక్కడ యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకోవడానికి యూదుల పెద్దలను, యూదా మతంలో ఉన్న పెద్దలను పిలిపించాడు. యేసు ప్రభు కూడా యూదుడు. అదే యూదా మతంలో ఉన్న పెద్దలను పిలిపించాడు ఈ శతాధిపతి. అయ్యా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ గ్రామానికి వచ్చాడంట. అయితే నా దాసుడు చాలా సిద్ధమై ఉన్నాడు. దయచేసి ఆయన నా దాసుని స్వస్థపరిచేటట్టు ఆయన యొద్దకు వెళ్ళి మీరు ఈ విషయం గురించి మాట్లాడి ఆయన ద్వారా నా దాసుడు స్వస్థపరచబడినట్లుగా మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడండి అని యూదా పెద్దలను ఈ శతాధిపతి పిలిచి చెప్పి పంపించాడు. చూడండి కింద మనం చూస్తే ఆ యూదా పెద్దలు 4వ వచనం, వారు యేసునొద్దకు వచ్చి ఏంటంట, వారు యేసునొద్దకు వచ్చి అయ్యా, శతాధిపతి దాసుడు చాలా సిద్ధమై ఉన్నాడు. అయితే ఆ దాసుడు స్వస్థత పొందాలని ఆ శతాధిపతి ఆశపడుతున్నాడయ్యా. ఈ మేలు అతడు పొందడానికి అతడు యోగ్యుడయ్యా. ఎందుకో తెలుసా? చెప్తున్నాడు, శతాధిపతి మంచితనం చెప్తున్నాడు. శతాధిపతి దాసుడు ఈ యొక్క మేలు పొందుటకు యోగ్యుడు. ఎందుకంటే కింద అంటున్నాడు, అతడు మన జనులను ప్రేమించాడు. ఎవరు? ఈ శతాధిపతి అంట యూదులను ప్రేమించాడు. చిన్నలనైనా పెద్దలనైనా గౌరవించాడంట. అంత మాత్రమే కాదు, కానీ మనమందరం మన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. కట్టించడం అంటే ఈజీయా? శతాధిపతి యూదుడు కాదు, కానీ యూదులకు ఒక పెద్ద సమాజ మందిరం కట్టించాడు. యూదుల పట్ల ఇతడు ప్రేమ కలిగి ఉన్నాడు. యూదుల కొరకు ఒక సమాజ మందిరం కట్టించాడు. కాబట్టి నీ మేలు పొందుటకు తన దాసుడు యోగ్యుడయ్యా అని ప్రభు యొద్ద బతిమిలాడుకుంటున్నారు. చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే, కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. వినాలి ఇక్కడ, యేసు ప్రభువు వారు చెప్పిన మాటకి విని మారు మాట మాట్లాడకుండా తిన్నగా ఆ పెద్దలతో కలిసి ఆ యొక్క శతాధిపతి ఇంటి ముంగిటి వరకు వెళ్ళాడు. ఈ శతాధిపతికి తెలిసింది, ప్రభు వస్తున్నాడు మన ఇంటికి అని అంటే, శతాధిపతి వెంటనే ఉలిక్కిపడి ఆయన ఏమంటున్నాడో చూడండి కింద. వచ్చినప్పుడు యేసు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ఇదిగో మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా మీరు శ్రమ పుచ్చుకోవద్దు. ఏమంటున్నాడండి? ప్రభువా మీరు శ్రమ పుచ్చుకోవద్దు. ఎందుకంటున్నాడు ఈ మాట? చూడండి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాదయ్యా. నీ వంటి పరిశుద్ధుడు, నీ వంటి నీతిమంతుడు, నీవు దేవుని కుమారుడవైన నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నేను యోగ్యుడను కాదు, నేను తగిన వాడను కాదు. ఇతనిలో మంచితనం లేదా? యూదులను ప్రేమించాడు, యూదుల కొరకు సమాజ మందిరమును కట్టించాడు,
చాలామందికి మేలుకరంగా, ఉపయోగకరంగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈ శతాధిపతి కనబడుతున్నాడు. కానీ ప్రభువుని అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కానయ్యా అని తన్ను తాను తగ్గించుకుంటున్న విధానాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, మనం చూస్తే అందుకే నేను నీ యొద్దకు రాక ఇదిగో యూదులను పంపాను, నేను యోగ్యుడనని నీ యొద్దకు వద్దామని అనుకోలేదు. నేను యోగ్యుడను కాను కాబట్టే నీ యొద్దకు నేను రాలేక ఈ యొక్క యూదులను పంపాను అని ఇక్కడ మనం లేఖనం ద్వారా వింటూ ఉన్నాం. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ముందుకు మనం వెళ్తే అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. అయితే అడుగుతున్నాడు, అయితే నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత విశ్వాసం అండి ఇది! నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని గట్టి విశ్వాసంతో ఆ శతాధిపతి నమ్మాడు. నమ్మిన తర్వాత కింద అంటున్నాడు చూడండి, కింద ఇంకేమంటున్నాడు, నేను నా సహ యజమానులకు నేను లోబడతాను. ఒకరిని పొమ్మంటే పోతారు, ఒకరిని రమ్మంటే వస్తారు. అయితే అని తనను గురించి తాను చెప్పుకుంటూ కింద అంటున్నాడు, ప్రభువు అంటున్నాడు, యేసు ఈ మాటలు విన్నాడు. ఆయన యజమానుడు, శతాధిపతి అయిన ఆ యజమానుడు చెప్పిన ఆ మాటలు యూదులు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు విని ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, తన వెంట వచ్చుచున్న ఆ జన సమూహం వైపు, అందరి వైపు చూచి, ఇక్కడ వినాలి, అందరి వైపు చూచి ఆయన గొప్ప మాట అంటున్నాడండి. ఏమని? ఇజ్రాయేలులో ఉన్న ఏ ఒక్కరిలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇప్పటి వరకు అనుకోనలేదు. ఇతడు ఒక అన్యుడు, కానీ ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు, వారిలోనైనా ఇట్టి గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు, కానీ ఇతనిలో నేను చూస్తున్నాను అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? ఇజ్రాయేలులోనైనాను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఆయన యొద్దకు వచ్చిన వారు, అయ్యా మీరు వెళ్ళండి, మీ యొక్క దాసుడు స్వస్థత నొందుతాడు అని ప్రభు తన మాట ఇచ్చాడు. 10వ వచనంలో, పంపబడిన వారు ఇంటికి వెళ్ళి చూడగానే ఆ దాసుడు స్వస్థత పొందిన వాడిగా. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి! శతాధిపతి కాదు ఆరోగ్యం, తన దాసుని ఎడల యజమానుడు అట్టి ప్రేమ కలిగి నా దాసుడు స్వస్థత నొందాలి, ఆరోగ్యవంతుడు కావాలి అని ఆ తాపత్రయత కలిగిన ఈ యజమానుడు ఏమంటున్నాడంటే, నేను యోగ్యుడను కాదయ్యా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు అని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని ప్రభు లేఖనం సెలవిచ్చినట్లే ప్రభు అంటున్నాడు, ఇంత గొప్ప విశ్వాసము అతనికి ఉన్న విశ్వాసము ఇజ్రాయేలులో నేను ఎవరి యొద్దను కనుగొనలేదు. వారికంటే వీరు ఇతను ధన్యుడు అన్నట్లుగా ప్రభు చెప్తున్నాడు. మరి మనలో ఉందండి ఆ తగ్గింపు? మనలో ఆ యొక్క తగ్గింపు, మనలో ఆ మంచితనం, మనలో ఆ దాతృత్వం కలిగిన హృదయం, మనలో ఎవరైనా బాగులేరు అనంటే వాళ్ళ విషయం, అయ్యో బాగలేడంట పాపం, బాగైతే బాగుండు, ఇంతకాలం తల్లి బిడ్డలతో ఉన్నాడు, భార్య పిల్లలతో ఉన్నాడు, అయ్యో ఇప్పుడు మంచాన పడ్డాడే అన్న తాపత్రయం మన చుట్టూన్న వాళ్ళ ఎవరి ఎడలనన్నా మనం కనపరుస్తామండి. కానీ ఈయన కనపరిచాడు. అయ్యో నా దాసుడు అలా ఉన్నాడే, బిడ్డలకి ఆయన ఏం చేయలేకపోతున్నాడు,
తల్లిదండ్రులకు చూచుకోలేకపోతున్నాడు, అయ్యో నా యొద్ద పని చేయలేకపోతున్నాడు, ఇతని జీవనం ఎలా గడుస్తుంది అని అతడు ఆలోచించిన వాడై ప్రభువు తన యొక్క ఊరికి వచ్చాడని వినిన తోడనే యూదా పెద్దలను పంపాడు. పెద్దలను పంపిన తర్వాత ప్రభు వస్తున్నప్పుడు నేను యోగ్యులను కాదు అని తగ్గించుకున్నందుకు ప్రభు అతన్ని మెచ్చుకున్నాడు. నిశ్చయంగా తన దాసుని స్వస్థపరిచిన వాడిగా. మన జీవితాల్లో కూడా కార్యాలు జరగాలంటే మనలో తగ్గింపు ఉండాలి. రెండోది, నాకేంటి అన్నట్లు ఉండొద్దు. ప్రభువా, నేను యోగ్యుడును కాదు, నేను నీ ఎదుట నువ్వు కోరదగినంత మంచివాడును కాదు, అయినా నీ మాట మాత్రం సెలవి అయ్యా, నా బిడ్డలు రక్షణ పొందుతారు. నీ మాట మాత్రం సెలవి అయ్యా, నా భర్త మారుతాడు. నీ మాట మాత్రం సెలవి అయ్యా, నా అల్లుళ్ళు బిడ్డలు వారి జీవితాలు పునరుద్ధరించబడతాయి. నీ మాట మాత్రం సెలవయ్యా, నా మనవళ్ళు మనవరాళ్ళు విద్యలో బుద్ధిని జ్ఞానాన్ని కలిగి భావి భవిష్యత్తుకి ప్రయోజనకారకులుగా ఉంటారు. నీ మాట మాత్రం సెలవయ్యా, నా బ్రతుకు ధన్యమవుతుంది. నీ మాట మాత్రం సెలవయ్యా, నా గ్రామం రక్షణ పొందుతుంది, నా గ్రామం బాగుపడుతుంది, నా గ్రామ ప్రజలు వారి అప్పుల బాధల్లో నుంచి విడుదల పొందుతారు, వారి ప్రయాసకు తగిన మించిన ఫలము పొందుకుంటారు. అయ్యా, నీ మాట మాత్రం సెలవయ్యా అని మనం అడుగుతున్నామా? నేను యోగ్యుడను కాదు, నేను అర్హుడను కాదు, నీవు మెచ్చదగిన విధమైన పాత్రను నేను కాదు, అయినప్పటికీ నీ దాసుని ఎల్లా నీ మాట మాత్రం సెలవీయమని ఆ దీనత్వంతో తగ్గింపుతో హృదయపూర్వకంగా మనము అడిగినప్పుడు దీనుల ఎడల ఆయన కృప చూపుటకు సమృద్ధి కలిగిన దేవుడు. దిక్కులేని దీన దరిద్రుల మొరను ఆయన త్రోసిపుచ్చడంట. వెంటనే తన తక్షణ హస్తం సాహస కార్యములు చేసేటట్లుగా ఆయన చాపుతాడంట. మనలో దీనత్వం, మనలో తగ్గింపు, మనలో వినయ విధేయతలు. మరి ముఖ్యంగా యూదులు అంటున్నారు, అయ్యా శతాధిపతి మన కొరకు సమాజ మందిరం కట్టించాడు, అంత మాత్రమే కాదు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మాకు సహాయం చేస్తున్నాడు అని అతనికి ఒక మంచి సాక్ష్యం ఉంది సమాజంలో. ఎవరి యొద్ద? సమాజంలో ఉన్న ఆ సాక్ష్యం ప్రభువు చెవుల్లోనికి వెళ్ళింది. మరి మన సాక్ష్యం, మన చుట్టూన్న వారు కూడా ఫలానా ఆమె, ఫలానా ఆవిడ, ఫలానా ఆయన ప్రేమలో, దాతృత్వంలో, సహాయం చేయటంలో, మాట్లాడుటలో, పలకరించటంలో, ఇంకా ఆదరించటంలో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాల్లో ఫలానా ఆవిడ అని ప్రభు దగ్గర చెప్పుకోదగిన సాక్ష్య జీవితం మనకు ఉండాలి. ఆ యొక్క శతాధిపతికి ఉన్నది. దాసుడు ఇంటికి వెళ్ళగానే స్వస్థుడై కనపడ్డాడు. ఎంత సంతోషం ఉంటుందండి యజమానుడికి. నిజంగా నా ప్రభువు నా ఎడల దయ చూపి నా దాసుని స్వస్థపరిచాడని అతడు ఎంత స్తుతించి ఉండొచ్చు, దేవుణ్ణి ఎంత ఘనపరిచి ఉండొచ్చు. ఒకవేళ చెప్పాలంటే అతడు ఇంకా ప్రభువుని అంగీకరించి రక్షణ కూడా పొంది ఉండొచ్చు, మనం ఎరగం. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమను అనేకులకు ఆయన చాటి ఉండొచ్చు. నా దాసుని ఎడల దయచూపి నా ఇంటికి వచ్చి, పొద్దున ఆయన నేను పాత్రుడును కాదంటే తన మాట సెలవిచ్చి నా దాసుని స్వస్థపరిచిన గొప్ప ప్రభువు ఆయన అని శతాధిపతి కదా ఎంతమందికి చెప్తూ ఉంటారు. అధికారి ఎవరైనా చెప్తుంటే ఎవరైనా వినరా? కాబట్టి మనలో ఆ శతాధిపతికి ఉన్న గుణం, శతాధిపతికి ఉన్న సహాయం చేసే మనసు, శతాధిపతి దాసులను ప్రేమించే విధమైన మనసు, మనలో ప్రేమించే హృదయం. శతాధిపతి ఆ యూదులకు సమాజ మందిరమును కట్టించాడు. మనం కట్టించే అంత స్తోమత లేకపోయినా కట్టుచున్న వారికి ఒక రాయి లేదా ఒక ఏదో చిన్నది అందించిన
ఆ వ్యక్తికి చాలా సంతోషం ఉంది. నేను చేస్తున్నప్పుడు నాకు చిన్న పని చేసి పెట్టారు. చెమట వస్తుంటే అయ్యో దాహమేమో అని నీళ్లు తెచ్చించారు. ఇదిగో నా కష్టంలో నా పాలిభాగస్తులు అయ్యారని నిన్ను గురించి చెప్పుకునేటట్టుగా నువ్వు ఉండాలి. అంటే శతాధిపతి తన ధనవంతుడు కాబట్టి తాను ఉన్న హోదాను బట్టి ప్రేమించి సహాయం చేశాడు. దాసుని ఎడల దయగలిగి ఉన్నాడు. అందుకే పెద్దలను పంపి ప్రభు కార్యాన్ని అతడు చూచిన వాడిగా మనం కూడా మన ఇంట్లో ఉన్న, సమాజంలో ఉన్న, సంఘంలో ఉన్న మనలో మొదట ఉండాల్సింది ఏంటి అంటే సాటి మనుషుల ఎడల దయ, ప్రేమ, సహాయం చేసే స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు సహాయం చేసే గుణం. ఇది నీకున్నప్పుడు ప్రభువా నా బిడ్డల ఎడల కనికరపడి నీ మాట మాత్రం సెలవీయ్యా, వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు, నీ మాట సెలవీయ్యా. వాళ్ళు ఎక్కడ ఉన్నా వర్తిల్లుతారు, నీ మాట సెలవీయ్యా. వాళ్ళు ఎక్కడికో వారి దినచర్యలో ప్రయాణాలు అవుతున్నారు, నీ మాట మాత్రం సెలవిచ్చి ఆ బిడ్డలని కాచుమయ్యా, క్షేమమివ్వయ్యా, నాకు ఇది లేదు ఇది దయచేయ్యా అని దీనత్వంతో మనము ఆ శతాధిపతి వలె మనము అడగగలిగితే నిజంగా మనం ధన్యులమవుతాం. మన బిడ్డలు ధన్యులవుతారు. మన ప్రాంతం ధన్యప్రదమైన స్థాయిలోనికి వృద్ధి పొందుటకు మొదట మనం దీనులమై దేవుని పాదాల యొద్ద తగ్గింపు మనసుతో అడిగే వారం అవుతే అది మనకి మేలు, మన చుట్టూన్న వారికి క్షేమం. అది మన మనస్సుకు ఎంతో తృప్తిని, దేవునికి ఎంతో మహిమను తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. దేవుడు తన మాటలు మన వెంటిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.